ఏంటి? కొత్తగా కాపురానికి వచ్చాను, రావయ్య టీ తాదు గాని. ఓలమ్మో ఓలమ్మో, ఈడేదో నా కొంప మీదకి తెచ్చేటట్టున్నాడు. ఎర్ర డిమ్ము, దానికి బుద్ధి లేదు సరే, ఈడికైనా ఉండద్దు. అది టీకి పిలిచింది అనుకో, ఇది ఎగ్గేసుకుంటూ పోవటమేనా? చెప్పవేరా? నేను చెప్పేలాగా లోపల తాలిగట్టేమో ముందు అది చూసుకో. దీని బాలకం చూస్తుంటే ఈయన్ని శివుని చేసి గంగలా నెత్తికెక్కేటట్టుంది. దీన్ని చుట్టుపక్కల నుంచి లేపేకపోతే ఈ నాకు దక్కేటట్లేడు. చెప్తా చెప్తా. ఏంట్రా జైన్ ఎక్కడితో పరిగెట్టుకుని వెళ్తుంది? ఎక్కడికి రా? ఏమో. అమ్మగారు అమ్మగారు, ఏం చేయమ్మా అలా ఉన్నావు? ఏమైంది? ఎస్పీ గారు ఎక్కడున్నారు? నేనున్నానుగా, ఏమిటో చెప్పు. లేదు, ఆయనతోనే చెప్పాలి. పర్సనల్. బెడ్రూమ్ లో ఉన్నారా? పర్సనలా? ఎస్పీ గారు, ఎస్పీ గారు. ఏంటి బాలమురళి, ఏంటి హడావిడి? కలెక్టర్ గారు ఎక్కడ? ఎందుకు? నేనున్నానుగా, నాతో చెప్పు. ఆవిడతోనే చెప్పాలి. పర్సనల్. బెడ్రూమ్ లో ఉన్నారా? పర్సనలా? ఏమిటి చేయమ్మా, ఏమైంది? రండి చెప్తాను. కూర్చోండి సార్. అరే, ఎందుకు ఏడుస్తున్నావు? ఇదేమైనా న్యాయంగా ఉందని చెప్పండి. విషయం ఏమిటో తెలియకుండా న్యాయం ఎలా చెప్పను? ఏం చేయగలనంటే ఎట్టాగండి, దాని అనుమానం తీర్చాలి మీరు. ఆడపిల్లకి అనుమానం సహజమయ్యా, దానికే ఇంత రాద్దాంతం. అయితే నన్ను నీ తరపున రాయబారం చేయమంటావు? రాయబారం కాదు, 10 మందిలో నన్ను అల్లరి చేయదని చెప్పండి. మరీ బ్రేక్ లేని బండి అనుకుంటారు నన్ను. పోనీ పెళ్లి చేసుకోవచ్చు కదటయ్యా? పెళ్లి కాకుండానే కలెక్టర్ లెవెల్లో ఆర్డర్లు పాస్ చేస్తుంది. రేపు మొగుడినైతే కొంగును కట్టేసుకుంటుందేమో. సరే, అతను ఎలాగైనా ఒప్పించి పెళ్లి చూపులకు రప్పిస్తాను. పెళ్లి చూపులకు నీ తరపున నేను, ఆ పిల్ల తరపున మా వారు వస్తాం. అది అడగకుండా మనం పెళ్లి చూపులకు పెడితే లోటు బండి బోల్తా కొట్టినట్టు అవుతుందేమో. అరే, ఆ పిల్ల ఆల్రెడీ పెళ్లి కోసం వచ్చేసిందయ్యా. పైన మంతనాలు జరుపుతోంది. పోసి దీని తస్తా దియ్యా. అయితే మనము రెడీయే. కూర్చోవయ్యా. అయ్యా పంతులు గారు, రావాల్సిన వారంతా వచ్చేసారు, మరి కార్యక్రమం కానివ్వండి. ఆగండి ఆగండి, ఆకు ఒక చేతిలో పెట్టేసి అంత అయిపోయిందంటే ఏం కుదరదు. పోన్లే అమ్మా, ఇష్టమైన సంబంధమే కదా, కట్నం ఏమాత్రం ఇస్తారో కనుక్కో. మెల్లిగా మాట్లాడు. కట్నం గిట్నం అన్నామంటే కాళ్ళెరగొట్టి కటకడాలోకి తోస్తారు. ఎంత నమ్మగుడైనా ఎస్పీగా. ఏంటా గుసగుసలు? సంగతి తెలుసండి. తాంబూలం తీసుకుంటారా, మరో బంగారం లాంటి కుర్రాన్ని పట్టరానా? ఏమిటి, మా అబ్బాయి కన్నా గొప్ప సంబంధం దొరుకుతుందా మీకు? ఒక్కసారి చూడండి సార్ మా అబ్బాయి ఫేసు. కన్నె పిల్లలంతా కాకులా వాళ్తున్నా వద్దని వచ్చేసాం. ఇటు చూడండి, కుర్ర విధవలంతా క్యూలో నిలబడ్డా ఫోన్లే కదా అని వచ్చాం. ఏమిటి మీ పిల్ల గొప్ప? ఏమిటి మీ అబ్బాయి గొప్ప? నేను కట్టే జరదా కిళ్ళి అంత చేయడు. గుడివాడ రాయుడు గారు, గుడివాడ రాయుడు గారు. ఎంతో మంది నాయకులు చూసినాను కానీ ఎవడు చంపినాడో ఆడే నిరాహార దీక్ష చేసుకుని తవరనే చూసినానండి. నేను ఇంట్రాగేషన్ లో చంపింది ఎస్పీ. వాడిని సస్పెండ్ చేసే వరకు నేను నిరాహార దీక్ష చేస్తున్నాను. ఎప్పుడు రాంగ్ స్టేట్మెంటే. రాయుడు గారు, మీరు పదండి. గుడివాడ రాయుడు గారు, గుడివాడ రాయుడు గారు, గుడివాడ రాయుడు గారు, గుడివాడ రాయుడు గారు. రౌడీయిజం, 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 సత్యాగ్రహం చేయటం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి జన్మ హక్కు. ఇది సత్యాగ్రహం కాదు, చీప్ పాలిటిక్స్ అని రుజువు చేయగలవేటి? ఇదేనా సత్యాగ్రహం? ఇదేనా గాంధీ గారు నేర్పిన మౌన పోరాటం? ఇదేంట్రా, ఎవడి దగ్గర అద్దెకి తెచ్చారు ఈ పరుపులు?
తప్పించుకోవాలని చూస్తున్నావా? ఆయనకే కర్మయ్య, ఆయన పెద్ద మనిషి. కాదు, రౌడీ. గుడివాడ రౌడీ అని ఈ సిటీ అంతా తెలుసు. ఏయ్, అచ్చు తప్పు. గుడివాడ రాయుడు అనబోయి నోరు తెరక్క గుడివాడ రౌడీ అంటున్నారు. అచ్చు తప్పు అది కాదు. రౌడీ చేస్తే డ్రైవర్ అని బోర్డు పెట్టి నువ్వు నిరాహార దీక్ష చేస్తున్నావే, అది అచ్చు తప్పు. ఏటి నీ దబాయింపు? ఆయన ఎందుకు రమ్మంతలేటి? రౌడీల సంఘం వాళ్ళదే, నిజమైన లారీ డ్రైవర్ల యూనియన్ మాది కనుక. కాదు, మాదే నిజమైన యూనియన్. కాదు, మాది. మాదే. మేడం, వీడు టెంట్లో మారణాయుధాలు పెట్టుకుని నిరాహార దీక్ష చేస్తున్నాడు. ప్లీజ్, నా మీద మీకేమాత్రం గౌరవం ఉన్నా మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోతాం. ముందతని బోగస్ నిరాహార దీక్ష అనిపించండి. ఆ సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. వెళ్ళండి. రండ్రా. మిస్టర్ రాయుడు, నా మాటని గౌరవించి ఒక వర్గం వెళ్ళిపోయారు. దయచేసి మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ మాట వినడానికి నేను లారీ డ్రైవర్ని కాదు. కార్మిక నాయకుడివా? అవును. నిరాహార దీక్ష చేసే శిబిరంలో మారణాయుధాలు దాచిన నువ్వు కార్మిక నాయకుడివి ఎలా అవుతావు? ఆ ఆయుధాలు ఎలా వచ్చాయో నాకు తెలియదు. అవి మీవేనని నేను నమ్ముతున్నాను. మర్యాదగా శిబిరాన్ని తీసేయండి. తీయను. ఎస్పీ గారు, ఎస్ మేడం. గివ్ దెమ్ 5 minutes టైం. అదర్వైజ్ లాటరీ చార్జ్ చేసైనా సరే వాళ్ళని ఖాళీ చేయించండి. ఓకే మేడం. మిస్టర్ రాయుడు, ఫైనల్ వార్నింగ్ టు యూ. అందరూ వెళ్ళిపోండి. చార్జ్! అందరినీ వ్యాన్ ఎక్కించండి. కలెక్టర్ అమ్మా, నీ మూలంగా పోలీసులు మా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. చట్టాన్ని ఎదిరిస్తే ఫలితం అలాగే ఉంటుంది. నన్ను రెచ్చగొడితే నగరం నాశనం అయిపోతుంది. జనానికి నిద్ర లేకుండా చేస్తాను. షట్ అప్. ఆఫ్టర్ ఆల్ ఒక వీధి రౌడీ. ఏయ్, అచ్చు తప్పు. మన పేరు గుడివాడ రాయుడు. రాయుడు అని నోరు తెరక్క రౌడీ అని పిలుస్తున్నారు. నీకు 2 నిమిషాల